బహుశా నీ జీవితం దగ్గరికి వస్తే అంత అయిపోయిందండి వెస్లీ గారు, శూన్యం అయిపోయిందండి, ఏమీ లేదండి. ఒక్క ఆశ కూడా, నేను బ్రతకడానికి ఒక్క ఆశ కూడా లేదండి, ఒక్క అవకాశం కూడా కనబట్టలేదు నా ముందు. నేను బ్రతికి బట్ట కట్టడానికి ఒక అవకాశం కూడా కనబట్టలేదు. అలాంటి నిరాశ నీలో ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే. ఆయన సృష్టికర్తని దేవుడు, కంటికి కనిపించనివి కూడా క్రియేట్ చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. సకల చరాచర సృష్టిని కేవలం తన మహత్తైన మాట ద్వారా కలుగు చేసిన దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు కలిగి ఉన్నందుకు అతిశయపడాలి, ఆనందించాలి. అలాంటి దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడని బైబిల్లో రాయబడింది. 115 కీర్తనలు కూడా ఇదే భావాన్ని మనం చూస్తాం. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడ్డారని. దేవుని బిడ్డ, కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, సవాళ్ళను చూసి వెనక్కు వెళ్ళిపోవద్దు, ప్రభువుని విడిచిపెట్టాలని ఆశ నీలో వద్దు. ప్రభువుని గట్టిగా పట్టుకో, విశ్వాసంలో ఎదుగు, భక్తిలో ఆయన్ను మెప్పించడానికి ప్రయత్నించాయి. అనుదినము దేవుని యొక్క కృపలో వర్ధిల్లగలిగితే గొప్ప కార్యాలు చూస్తావు. మెల్కీసెదెకు అబ్రహాంకి ఇచ్చిన మాట ఇదే. నువ్వు దేవుని ద్వారా దీవించబడుతున్నావు. దేవుడు ఎలాంటి వాడంటే సృష్టికర్త మరియు సర్వోన్నతుడు.